హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. మీ అందరికీ చెప్పినట్టుగా ఈరోజు నేను కిచెన్ కౌంటర్ టాప్ సెటప్ చేస్తూ ఉన్నాను. ఎలా చేస్తానో ఏమేమి ప్రోడక్ట్స్ పెడతానో చూడండి. సో నాకు నెక్స్ట్ ఏషియా నుంచి అయితే ఒక పార్సల్ వచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో నాకన్నా మా బాబు అంతే ఎక్సైటెడ్ ఉన్నాడనమాట. సో పార్సల్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నానండి కిచెన్లో ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలి అని చెప్పి, బట్ ఈరోజు ఫుల్ఫిల్ అయ్యింది. సో ఎంత బాగున్నాయో ప్రోడక్ట్స్ మీ అందరికీ తెలుసు కదా, నెక్స్ట్ ఏషియా ప్రోడక్ట్స్ ఎంత ఎస్థెటిక్ ఉంటాయో కిచెన్లో అని చెప్పి. సో ఫస్ట్ అయితే స్పైస్ ర్యాక్ అనమాట. స్పైస్ జార్స్, ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకునేవి. ఇవి సెట్ ఆఫ్ 12 ఉంటాయి. ఒక వుడెన్ స్టాండ్ వచ్చి మీకు చూపిస్తాను డీటెయిల్డ్గా. ఈ స్పైస్ ర్యాక్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ ఇట్ హ్యాపెన్ టుడే. సో ఇంత మంచి జార్ని నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద ఎలా పెడతానో కూడా చూడండి. ఫస్ట్ అయితే అన్నీ కూడా నేను అన్రాప్ చేస్తూ ఉన్నాను. సో ఇది అన్రాప్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. వాళ్ళు అంత కేర్ఫుల్గా నీట్గా ప్యాక్ చేసి పంపించారు, ఏమీ డ్యామేజ్ అవ్వకుండా. మంచిగా బబుల్ ర్యాప్స్ అవన్నీ కూడా అదన్నీ కూడా తీసేసాను. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఈ అరేంజ్మెంట్ అంతా ఎలా చేశానో, కౌంటర్ టాప్కి అతికిచ్చిన స్టిక్కర్స్ అవన్నీ కూడా. ఈ వైట్ కౌంటర్ టాప్ మీద పెడితే ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్పైస్ ర్యాక్ మీకు చూపిస్తాను, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. కంప్లీట్ స్పైస్ అండ్ ఆయిల్ స్టోరేజ్ సెట్. మనకి చాలా మసాలా పౌడర్స్ ఉంటాయి కిచెన్లో, మీకు తెలుసు కదా, ధనియాల పౌడర్ అని చెప్పి, లేకపోతే గరం మసాలా, చికెన్ మసాలా, వాటన్నిటికీ అది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది చిన్నది. ఇందులో నేను ఏంటంటే సాల్ట్ కానీ కారం కానీ డైలీ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, టీ పొడి కానీ ఇవన్నీ వేసుకోవడానికి ఇలా. తర్వాత ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్స్, ఇవి ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట. మనకి హ్యాండీగా ఉంటాయి వేసుకోవడానికి. 2 గ్లాస్ ఆయిల్ బాటిల్స్ అయితే వచ్చాయి. నా దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఉందనమాట. ఆ రెండు కూడా నేను వేసుకుంటాను. ఈ ఒక చిన్న వుడెన్ ర్యాక్ తీసుకుంటే చాలండి, మనకి స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. అన్ని ఐటమ్స్ మనకు కావాల్సినవన్నీ కూడా హ్యాండీగా పెట్టుకోవచ్చు. అండ్ కిచెన్లో కూడా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ ఎస్థెటిక్గా కూడా ఉంటుందన్నమాట. ఈ చిన్న స్లీక్ డిజైన్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఎన్ని పడతాయో దీంట్లో అన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు. ప్లస్ అన్నీ కూడా ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్సే మనకి వచ్చినవి. ఈ బ్యాంబూ స్టాండ్ మీద పెట్టుకోవడానికి ఈజీగా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. అండ్ ఈ గ్లాస్ దాని మీద చిన్న లిడ్ మీకు చూపించాను కదా స్టీల్ది, అది ఉండటం వల్ల మనకి ఆయిల్ అనేది లీక్ అయ్యి బయటికి రావడం, అది బయట ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ అలా అవ్వదు. అది చక్కగా కవరింగ్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో అయితే ఆయిల్ వేసేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక్కొక్క జార్లో ఏమేమి వేస్తానో కూడా చూడండి. నాకైతే చాలా కన్వీనియంట్గా కూడా ఉంది. మీరు చాలామంది అడుగుతూ ఉంటారు కదా మంచి ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయమని చెప్పి. ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. మనకి చాలామంది కిచెన్ చిన్నగా ఉంటుంది, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి చెప్పండి అక్క, ఏం కొనుక్కోవాలో చెప్పండి అక్క అంటారు కదా. ఇది ఒక్కటైతే కొనుక్కోండి, మీరు అన్ని సెట్ అనమాట. ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై అవ్వదు, కిచెన్ క్లమ్జీగా కనిపించదు, మనకి ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇందులో అయితే ఈ సైజ్వి మనకి 4 బాటిల్స్ అయితే వచ్చాయి. దీంట్లో నేను ఒక దాంట్లో కారం అయితే వేస్తూ ఉన్నాను, ఇంకో దాంట్లో ఉప్పు, ఒక దాంట్లో పంచదార, ఒక దాంట్లో టీ పొడి వేసుకుంటాను. మీకు మీ ఇంట్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అంటే వాడుకునేవి రెగ్యులర్ బేసిస్ మీద ఉంటాయి కదా, అవి వేసుకోండి. అండ్ నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఎయిర్ టైట్ కంటైనర్. సో మనకి అక్కడ రబ్బర్ కార్క్ లాగా వచ్చింది కదా, దానివల్ల మనకి దానిలో మంచిగా ఎయిర్ టైట్గా ఉంటాయి అన్నమాట. ఇందాక చూపించాను కదా నేను మసాలా బాక్సెస్ చిన్నవి, దానిలో నేను ఏమేమి వేస్తానో చూడండి. దీనికి హోల్స్ ఉండడం వల్ల మనకి స్ప్రింకిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఇన్ని మసాలాలు ఉంటాయండి, అవన్నీ కూడా ఒక్కొక్క డబ్బా కొని వేయాలంటే చాలా కష్టం. ఇలా సెట్గా ఉన్నాయనుకోండి చక్కగా ఈజీగా వేసుకోవచ్చు. నేను చికెన్ మ్యారినేట్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా నాకు హ్యాండీగా ఉంటుంది. ఒకప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వేసుకోవాలంటే అబ్బా అసలు కష్టంగా అనిపించేది. ఇదైతే ఈజీగా చేసేస్తూ ఉన్నాను. ఇదైతే సెట్ ఆఫ్ 12 అండి. మీకు నచ్చితే కనుక లింక్ కింద ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ప్యూర్ బ్రాస్ హ్యామర్డ్ మసాలా బాక్స్ అండి.
మీ అందరికీ తెలుసు కదా నాకు ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అంటే ఎంత ఇష్టమో, అందులో బ్రాస్ ప్రోడక్ట్స్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. నేను బిర్యానీ స్పైసెస్ వేసుకోవడానికి ప్రత్యేకంగా తెప్పించుకున్నాను. ఇది అన్నీ ఒకే చోట ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది, ఫ్లేవర్స్ అన్నీ అలాగే ఉంటాయి అని చెప్పి చిన్న చిన్న బౌల్స్తో పాటు ఒక స్పూన్ కూడా వచ్చిందనమాట. మనం బిర్యానీ పోపులు ఇవన్నీ వేస్తాం కదా, సో అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి కాబట్టి మనకి కుకింగ్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ మసాలా బాక్స్ అనేది మీకు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఓపిలెంట్ గోల్డ్ ఫ్లోరల్ డిజర్ట్ స్పూన్ అండి. సెట్ ఆఫ్ 4 వచ్చాయి. మంచిగా గోల్డ్ ఫినిషింగ్తో పాటు ఫ్లోరల్ డీటెయిలింగ్ వచ్చింది. ఇవి డిజర్ట్స్కి అయితే స్పెషల్ అకేషన్స్కి అయితే బాగా పనికొస్తాయి, మనకి లగ్జరీగా కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఆర్చిడ్ గార్డెన్ కేక్ నైఫ్ అండ్ సర్వర్ సెట్ ఆఫ్ 2 మంచిగా ఎలిగెంట్గా ఫ్లోరల్ ప్రింటెడ్తో వచ్చింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ అండి, మంచి కంఫర్టబుల్ గ్రిప్ ఉంది. మా బాబు బర్త్డే కోసం అని తెప్పించాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి రస్టిక్ వుడెన్ కట్లరీ స్టాండ్ విత్ గ్లాస్ హోల్డర్స్ అనమాట. ఇందులో నేను స్పూన్స్ అవన్నీ కట్లరీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి అని చెప్పి నేను తెప్పించుకున్నాను అనమాట. కౌంటర్ టాప్లో బాగుంటుంది పెట్టుకుంటే. వుడెన్ స్టాండ్ విత్ రిమూవల్ గ్లాస్ హోల్డర్స్ వచ్చాయి దీనికి. ఇందాక చూపించిన స్పూన్స్ అండ్ కట్లరీ సెట్ ఉంది కదా, అదైతే నేను ఇందులో పెట్టుకొని నా కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటాను. చాలా మంచి లుక్ ఉంటుంది ఇది పెట్టుకుంటే. చూసారా, బాగా అనిపిస్తుంది కదా. సో ఇదైతే కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి తెప్పించాను అనమాట. నెక్స్ట్ అయితే సెట్ ఆఫ్ 4 ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్స్ తీసుకున్నాను. 1500 ml కెపాసిటీవి, చక్కగా క్లియర్ జార్స్ అనమాట. హనీకోమ్ టెక్స్చర్ చూసారు కదా పైన. దీనిలో మనం ఏదన్నా ఫుడ్ పెట్టుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎయిర్ టైట్ కాబట్టి. మనకి ప్యాంట్రీ ఆర్గనైజేషన్లో కూడా చాలా బాగా పనికొస్తాయండి ఇలాంటివి. పెద్ద జార్స్ కాబట్టి మనం ఏవైనా స్టోర్ చేసుకుని చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. నేనైతే నా కౌంటర్ టాప్ మీదకైతే కార్న్ఫ్లేక్స్ కూడా కుకీస్ అయితే పెట్టుకుంటాను కదా ఆ 2 జార్స్లో. మిగతా వాటిలో అయితే నేను గ్రోసరీస్ అన్నీ కూడా స్టాక్అప్ చేసుకుంటున్నాను. అవి అరేంజ్ చేసుకుంటే మన ప్యాంట్రీ కూడా అందంగా కనిపిస్తుంది. అన్నీ ఒకే డిజైన్తో పెట్టుకొని అండ్ ప్లస్ అది ఎయిర్ టైట్ కాబట్టి ఫుడ్ అంతా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, ముక్క వాసన అలాంటివి ఏమీ రావు. సో ఇది కూడా చాలా బాగా నచ్చినాయి. నా కౌంటర్ టాప్ మీద పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు. అండ్ దాని తర్వాత ఇంకా నా దగ్గర ఆల్రెడీ వేరే జార్స్ కూడా ఉంటాయి, అందులో కూడా నా గ్రోసరీస్ కొని రీఫిల్ చేసుకొని నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ నాకు వుడెన్ ర్యాక్స్ ఉన్నాయి కదా, వుడెన్ ర్యాక్స్ మీద అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ప్రోడక్ట్ వుడెన్ ట్రే విత్ హ్యాండిల్స్. మంచి స్టర్డీ వుడెన్ ట్రే అండి, మంచి సైడ్ హ్యాండిల్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. నేను ఇది సర్వింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే డెకర్గా యూజ్ చేస్తాను. నా కౌంటర్ టాప్ మీద ఇది పెట్టేసి దాని మీద 2 గ్లాస్ జార్స్లో నేను ఇందాక కుకీస్ వేసి కార్న్ఫ్లేక్స్ వేసి పెట్టాను కదా, అదైతే దీని మీద పెడతాను. ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మనం సర్వింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎంత స్ట్రాంగ్గా ఉందోనండి ఇదైతే. సో ఈ 2 గ్లాస్ బాటిల్స్ పెట్టేసి నెక్స్ట్ వచ్చేసరికి గ్లాస్ టీ పాట్ విత్ ఇన్ఫ్యూజర్. ఇది కూడా 1500 mlది మంచి క్లియర్ గ్లాస్ పాట్ అనమాట. ఇదేంటంటే టీ లీవ్స్ బ్రూయింగ్కి పనికొస్తుంది, హీట్ రెసిస్టెంట్ అండ్ ఎలిగెంట్గా కూడా ఉంటుంది. అలాగే మనము ఆయిల్ యూజ్ చేసింది కూడా రిఫైన్ చేసుకోవడానికి ఇందులో వేసి పెడితే మనకి పైన రెసిడ్యూ అంతా అలా పైన ఆగిపోతుంది, ఆయిల్ మొత్తం కిందకి దిగిపోతుంది. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. బాగా నచ్చింది. మీరు టీకైనా యూజ్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టుగా, లేకపోతే ఆయిల్కైనా యూజ్ చేసుకోవచ్చు. దీని పర్పస్ అయితే గ్లాస్ టీ పాట్ విత్ ఇన్ఫ్యూజర్ అండి ఇదైతే. ఇది కూడా నాకు హ్యాండీగా ఉండాలి కదా అని చెప్పి ఆ వుడెన్ ట్రేలోనే ఒక పక్క పెడుతున్నాను. నాకు టీ అలాంటివన్నీ కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నా కళ్ళ ముందు కనిపిస్తూ అలా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆంబర్ డైమండ్ గ్లాస్ జగ్ విత్ బ్యాంబూ లిడ్. ఇది 1000 ml అండి. మీకు చూడటానికి చిన్నదిగా అనిపిస్తుంది కానీ 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. దీనిలో జ్యూసెస్ కానీ ఏదైనా బెవరేజెస్ కానీ వాటర్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. స్టైలిష్గా ఉంది, అలాగే ఫంక్షనల్గా కూడా ఉంటుందన్నమాట. మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు, కిచెన్ డెకోర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇది ఫ్లూటెడ్ చిక్ డ్రింక్ డిస్పెన్సర్ విత్ స్టాండ్ 3.6 లీటర్స్ అనమాట. మెయిన్గా నేను పార్టీస్కి గ్యాదరింగ్స్కి బాగా పనికొస్తుంది. మనం ఏదైనా జ్యూస్ వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ అయినా పెట్టుకోవచ్చు. దీనికి చిన్న మనకి ఎలివేటెడ్ స్టాండ్ ఫర్ ఈజీ పూరింగ్ కూడా వచ్చింది, ట్యాప్ లాంటిది చూసారా. మెయిన్ ఇది కూడా మా బాబు బర్త్డే కోసం తీసుకున్నాను. ఈ సెట్ ఆఫ్ 2 సెరామిక్ డిషెస్ అండి, ఓవెన్ సేఫ్వి.
సో మనమైతే బేకింగ్కి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సర్వింగ్కి యూజ్ చేసుకోవచ్చు. మనం టేబుల్ మీద పెడితే ఇది క్లీన్గా మినిమల్గా అనిపించి బాగా ఎస్థెటిక్గా అనిపిస్తాయి. కలర్ కూడా పేస్టల్ కలర్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఈ పెద్ద దాంట్లో నేను రోటీ నీట్ చేసుకోవడానికి చాలా బాగా కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. మనకి చేపల పులుసు అలాంటివి కూడా చేసుకున్నా కూడా సర్వింగ్కి ఈజీగా ఉంటాయి. మనం అనుకుంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా. సో ఫైనల్లీ నా కౌంటర్ టాప్ చూసారు కదా, మినిమల్ అండ్ ఎస్థెటిక్గా అనిపిస్తున్నాయి. కొన్ని ప్రోడక్ట్స్ పెట్టినా కూడా మన కిచెన్ అందంగా కనిపించాలి, ఫంక్షనల్గా ఉండాలి, కన్వీనియంట్గా ఉండాలి. సో నెక్స్ట్ డే అయితే మా మమ్మీ ఇక్కడ చపాతీస్ చేస్తూ ఉన్నారనమాట. ఈ డిష్లో చక్కగా నీట్ చేసి పెట్టారు. చాలా బాగా కన్వీనియంట్గా ఉందంట చేసుకోవడానికి. నాకు కూడా బాగా అనిపించింది. మీకు నా కౌంటర్ టాప్ ఎలా అనిపించింది సెట్ చేసిన తర్వాత అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. బట్ ఫైనల్ లుక్ అయితే నాకు చాలా ఎస్థెటిక్గా అనిపించింది. నాకు కావాల్సిన విధంగా అయితే అనిపించింది అనమాట. సో మీకు వీటిలో ఏ ప్రోడక్ట్ లింక్స్ కావాలన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.